కరీంనగర్ కార్పొరేషన్ పాలిటిక్స్ చాలా ఆసక్తికరంగా మారుతోంది. మెజార్టీ స్థానాలను బీజేపీ సాధించింది. అయితే ఇండిపెండెంట్ మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కలిసి రెడీ అవుతూ ఉన్నారు. అయితే ఇండిపెండెంట్తో కలిసి మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునే వ్యూహాన్ని పన్నుతోంది. అనైతిక కూటమి అంటూ బండి సంజయ్ ఫైర్ అవుతూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఇందులో ఓటర్ తీర్పు చాలా డిఫరెంట్గానే వచ్చిందని చెప్పుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ఎక్కువ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే ఈసారి అనూహ్యంగా బీజేపీ 30 డివిజన్లలో తమ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని బీజేపీ సిద్ధమవుతున్న పరిస్థితి. ఇటు ఇండిపెండెంట్లు కూడా కొంతమంది బీజేపీలో చేరారు. మొత్తం బీజేపీ ఇప్పటికైతే 35 సంఖ్యాబలంగా చెప్తుంది. నిన్న రాత్రి మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి 2 చేరారు. మిగతా 3 ఇండిపెండెంట్లు కూడా తమకు సపోర్ట్ ఉందని చెప్పి బీజేపీ చెబుతుంది. దీంతో పాటు ఎక్సాఫిషియోగా ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తన మద్దతు కూడా తెలిపే అవకాశం. దీంతో మేయర్ స్థానాన్ని ఇటు బీజేపీ కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్లో ఒక్కసారి అనూహ్యంగా పరిణామాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రధానంగా ప్రస్తుతమైతే కాంగ్రెస్ 14 డివిజన్లలో మాత్రం విజయం సాధించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2, ఇండిపెండెంట్ 8. మొత్తంగా చూస్తే 36 మంది. బీజేపీ 30 డివిజన్లో గెలుపొందితే ఇంకా 36 డివిజన్లు మాత్రం ఇతరులతో పాటు ఇటు ప్రధాన పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. వీరంతా కూడా ఒకవైపు వస్తే మాత్రమే ప్రస్తుతమైతే మేయర్ స్థానం కాంగ్రెస్కు చేజిక్కే అవకాశం మాత్రం ఉంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని కేంద్రంగా చేస్తూ ఈసారి ఇండిపెండెంట్గా మేయర్ స్థానాన్ని ఇస్తామని చెప్పి కాంగ్రెస్ కొంత చక్రం తిప్పుతున్నట్లుగా సమాచారం అవుతుంది. అందుకే ఈ విషయం తెలుసుకున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా సీరియస్ కావడం జరిగింది. ఇదంతా కూడా ఒక అనైతిక కూటమిగానే బండి సంజయ్ అభివర్ణించడం జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్కు డిప్యూటీ మేయర్ ఇచ్చి మిగతా ఎంఐఎం కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, వీరందరినీ కూడా మద్దతుతో కాంగ్రెస్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ జెండా ఎవరని చెప్పి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరి మద్దతు ఎటుంటుందో ఒక స్పష్టమైన క్లారిటీ రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ క్యాంపులు నిర్వహిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కొంత స్వతంత్ర అభ్యర్థులను మద్దతు తీసుకొని వారిని కూడా క్యాంపుకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎంఐఎం ఎలాగో కాంగ్రెస్కు సపోర్ట్గా ఉంది కాబట్టి ఎంఐఎం సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా ఇటు కాంగ్రెస్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సంఖ్యాబలాన్ని పరంగా చూస్తే 36 మంది అభ్యర్థులు మాత్రం సపోర్ట్ చేస్తే మేయర్ స్థానం ఇటు చేజారిపోయే అవకాశం కనిపించింది. ప్రస్తుతం అయితే 33 ఎవరైతే సాధిస్తారో 33+1 34 సాధించిన వారికే ఇటు మేయర్ స్థానం కైవసమయ్యే అవకాశం ఉంది. ఇవంతా కూడా ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. మ్యాజిక్ ఫీవర్కు చేరువలోనే ఉన్నప్పటికీ బీజేపీ ఉన్నప్పటికీ కొంతమంది సపోర్ట్ తీసుకుంటే మాత్రం బీజేపీ ఈజీగా ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయపు జెండా ఎగరవేయాలని చెప్పి ఉవ్విలు ఊరుతున్న పరిస్థితుల్లో ఇటు ఈ కూటమి ఏదైతే ఉందో ఇటు ఎంఐఎం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇండిపెండెన్స్ కావచ్చు, వీరంతా కూటమికి మాత్రం ఒకటైతే మాత్రం కొంత చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఒక ప్రస్తుతం అయితే క్యాంపు పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఎవరు చేజిక్కించుకుంటారనేది మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఆసక్తిగా మారింది. బీజేపీకి చాలా అవకాశాలు ఉన్నప్పటికీ ఇటు మిగతా పార్టీల మద్దతు మాత్రం కూడగడితే కొంత బీజేపీ ఈ స్థానాన్ని చేజార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. ఇండిపెండెంట్ల మద్దతు ఎటుంటుంది మాత్రం చూడాల్సి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.